రాత్రి అడవి దాని శ్వాసనే ఆపేసినట్టుంది. చీకటి చెట్ల మధ్య ఒంటరిగా నిల్చుంది. ఇది సాధారణ రాత్రి కాదు, ఏదో చూస్తోంది. గ్రామంలో ప్రతి రాత్రి ఒకరు మాయమవుతున్నారు. అరుపు వినిపించినా వెళ్ళేసరికి అక్కడ మనిషి ఉండడు. గ్రామం వెలుగులతో నిండిన, జనం నవ్వుతున్నా భయం మాత్రం దాక్కోలేదు. అందరి కళ్ళలో ఒకే ప్రశ్న: ఈ రాత్రి ఎవరి వంతు? రక్తపు మడుగు నీళ్ళు ఏదో తనలోంచి లేవబోతున్నట్టుగా ఊపిరి తీసుకున్నాయి. అది సాధారణ కంపనం కాదు, అది పిలుపు. ఒక్కసారిగా అడవిలో ఒక బరువైన అడుగు వినిపించింది. చీకటి దారి చీల్చుకుంటూ వర్మ వచ్చాడు. అతని ముఖం ప్రశాంతం, కానీ అతని కళ్ళలో యుద్ధముంది. పూజారి మాటలు కాస్త కంపించాయి. ఇవి మాయం కాదు, బలి. పాత ప్రతీకారం తిరిగి వచ్చిందట. వర్మ చూసినది ఎండిపోయిన రక్తం, గోర్లతో గీసిన నేల. ఇక్కడ ఎవరో చివరి శ్వాస కోసం పోరాడారు. ఒక్కసారిగా చీకటి మొత్తం చీల్చుకుంటూ ఒక దెయ్యంలా నీడ దూసుకొచ్చింది. అది మనిషి కాదు, వర్మ. ఆ నీడను ఆపటానికి పూర్తిగా శక్తి పెట్టాడు. అది దెబ్బ కొడితే నేల కంపింది. అమ్మో, ఆ రూపం మనిషి కాదు, మరేదో. చివరకు ఒక గట్టి దెబ్బ, ధామ్! ముసుగు పగిలిపోయింది. దాని వెనుక మనిషి ముఖమే, కానీ చీకటి అతన్ని కమ్మేసింది. పోరాటం ముగిసింది. రక్తపు మడుగు చివరకు నిశ్శబ్దమైంది. గ్రామం సుదీర్ఘ భయం నుండి బయటపడింది. ఉదయం కాగానే వర్మ ఒంటరిగా నడిచిపోతున్నాడు. అతన్ని ఆపగలిగిన వారు ఎవరూ లేరు. అతడు ఒక నీడలా వస్తాడు, పని చేస్తాడు, మాయమైపోతాడు.